ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అసెంబ్లీలో కొట్టుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారా, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిగతా ప్రజలందరికీ కూడా రీచ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి రాజకీయం అనేది హాట్ టాపిక్ గా మారింది. అక్రమంలో అసహనం కోల్పోయి నన్ను ఏ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీంతో వారు మళ్ళీ నాగేంద్రను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు అంటూ నిలదీయడంతో, మూసుకోరా నీ అమ్మ తోలు తీస్తా కొడక ఒక్కొక్కరిది, నీ అమ్మ బయట కూడా తిరగని అని అనుకుంటున్నారా అని, మీరు తోలు తీస్తా బయట కూడా తిరగనియనరా అంటూ మాట్లాడడంతో సభ్యులందరూ విస్తుపోయారు. ఒకరిపై ఒకరు దాడి చేసే ప్రయత్నం అయితే జరిగిందన్నమాట. దానం నాగేంద్ర శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యేల సమ్మెను కోల్పోయి ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే మైక్ ఆన్ లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారం వెళ్లడంలో సభలో అయితే వినిపించిందనమాట. గందరగోళానికి దారితీసింది. ఇక సుస్థిర అభివృద్ధి అంశంపైన స్పీకర్ లఘు చర్చను ప్రారంభించిన దానం నాగేంద్ర మైక్ ఇచ్చారు. మాట్లాడేటప్పుడు ప్రారంభించగానే ఆయన వైపు తిరిగి, నువ్వు ఏ పార్టీ సభ్యుడు మాట్లాడుతున్నావు అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేంద్ర ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పదే పదే ప్రశ్నించడంతో నాగేంద్ర తీవ్ర అసహనానికి అయితే గురయ్యారనమాట. సభలో ఉన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇలా మాట్లాడడం సరికాదు, సభకు క్షమాపణ చెప్పాలని ఇక కొట్టుకునేంత ప్రయత్నం అయితే జరిగింది. వేరే సంబంధించిన కీలక నేతలు ఆపారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఆపే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత సభ సద్దుమరుగడంతో మరోసారి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే ప్రసంగించారనమాట. మొత్తం మీద అయితే రాష్ట్రంలో సంచలనంగా మారిందంటున్నారు. ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది.